ఫస్ట్ ఏం చేయాలండి? మేడం డెనిమ్ చేస్తాం. డిగమింగ్ అంటే ఏంటది ప్రాసెస్? దాంట్లో ఉకార్ ఉంటుంది మేడం. వేడి నీళ్ళు పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తాం, సబ్బు సోడా ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వేసేసి ఆ డిగమింగ్ చేసిన తర్వాత ఆ ఉకార్ అనేది వెళ్ళిపోతుంది. ఉకార్ వెళ్ళిపోయిన తర్వాత సిల్క్ బయటకు వస్తుంది. ఓహో, ఇప్పుడు మనం చూసిన థ్రెడ్ స్మూత్నెస్ మొత్తం బయటకు వస్తుంది. ఓకే ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో పని మాత్రం అది ఎంత టైం పడుతుందండి? టైం టేకింగ్ అంటే 1 hour? ప్రెజెంట్ 1 hour పడుతుంది. 1 hour తీస్తాం. ఓకే. సో దీంట్లో వేసేసారా ఇప్పుడు? ఇంకేం లేదు మేడం, వేస్తాం. సో వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత వేస్తారా? రావడం ఇవన్నీ ఇట్లా వస్తుంది మనకి. దాన్ని ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత దాంట్లో చేయాలి. ఓకే. సో థ్రెడ్స్ తో అన్ని నాట్స్ వేసేసి ఉన్నాయి దీంట్లో, వాటిని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా మనము డైరెక్ట్ గా వేసామనుకోండి ప్రాబ్లం అవుతుంది మనకి. అక్కడ ఎక్కడైతే మనకు నాట్స్ ఉన్నాయో అక్కడ ప్రాబ్లం అవుతుంది. అక్కడ రంగు రాదు, కలర్. సో థ్రెడ్స్ అన్ని మనకు వాటర్ లో వేసిన తర్వాత విడివిడిగా కలర్ డైయింగ్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. దీంట్లో కూడా కొద్దిగా వర్క్ ఉంటుంది మేడం. 1 hour మనం దీనికి టైం కేటాయించాలి. దాంట్లో పెట్టేసి బయటకు వెళ్తే కాదు. ఓకే ఓకే. ఇవెందుకు కడుతున్నారు ఇలా? మేడం లైన్ క్లియర్ అంటే సాఫ్ట్ గా రానికి. ఓకే, లైన్ క్లియర్ గా. ఓకే, చిక్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ సపరేట్ గా వేరే థ్రెడ్స్ కడుతున్నారు. ముందేమో చిన్న చిన్న థ్రెడ్స్ ఉండేవి, వాటిని అన్ని ఓపెన్ చేసేసి కొంచెం బ్రాడ్ గా, కొంచెం ప్లేస్ ఎక్కువగా తీసుకొని వేరే థ్రెడ్స్ కడుతున్నారు. దీన్ని ఏమంటారండి? ఆయిల్ మేడం, సోప్ ఆయిల్. సోప్ ఆయిల్. ఓకే. ఫస్ట్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు సోప్ ఆయిల్ వేస్తున్నారు. ఇదంతా కూడా మాన్యువల్ మొత్తం ప్రాసెస్. హ్యాండ్ వీవింగ్ అనుకున్నాం కదా, అందరూ ఎవరైనా ఉండి చేస్తే కానీ ఆ పని అవ్వదు అసలు. ఓకే. ఇదేంటండి? సోడా మేడం. సోడా. ఓకే. బట్టల సోడా. ఓకే. టస్సర్ కలర్ అంటే అన్ని రకాల కలర్స్ ఇవ్వడానికి. అన్ని కలర్స్ ఉంటాయి. ఓకే, అన్ని కలర్స్ ఉంటాయి. ఈ టస్సర్ కలర్ మీద ఏ కలర్ అయినా వచ్చేస్తుంది. ఏ కలర్ అయినా వస్తుంది. లైట్ గోధుమ కలర్. సో ఇప్పుడు ఇది కలర్ వస్తుంది అంటున్నారు కదా, దీంట్లోనే మనం వేరే పింక్ కలర్, రెడ్ కలర్ అవి కావాలంటే వేసుకోవచ్చు మేడం, నో ప్రాబ్లం. నాకు ఒక డౌట్ ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఒక కలర్ అనుకున్నారు శారీకి, ఇప్పుడు డిగమింగ్ చేస్తున్నారు మీరు, ఈ థ్రెడ్స్ కి ఒక కలర్ వేసారు, సడన్ గా చేంజ్ అంటే దాన్ని చేంజ్ ఇంకో వేరే ఇంకో దాన్ని వార్పు అంతే మేడం. దాంట్లో కూడా ఇంకా కలర్స్ వేరే కావాలంటే చేయొచ్చు. దానికి కూడా టెక్నిక్ ఉంటుంది. లేదంటే మీరు కట్టుకున్న చీర ఉంది మేడం, పళ్ళు ఒక కలర్ ఉంది, షారీ ఒక కలర్ ఉంది. దాంట్లో ఆటోమేటిక్ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే పళ్ళు వస్తాం కలర్, పళ్ళు వచ్చిన తర్వాత దాన్ని తీసేస్తాం కలర్, పళ్ళు వరకు డిజైన్ కట్టేసుకుంటాము. కట్టేసుకొని ఆ కలర్ తీసేసి గ్రీన్ వచ్చేస్తాం. అట్లా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ప్రతి ఒక్కదానికి ఒక సొల్యూషన్, ఒక వే, ఒక ఫార్ములా అంటూ ఉంటుంది దీనికి. బట్ కాకపోతే అన్ని మాన్యువలే కదా, ఏమి వాడదండి, అన్ని ఒకరు ఉండి చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. వన్ అవర్ పెడతాం మేడం ఇది. ఓకే. ఇప్పుడు అదే కలర్ వస్తుందా? అసలు థ్రెడ్స్ ఇంకా 1 hour తర్వాత ఎలా ఉంటుంది? లేదంటే థ్రెడ్స్ లో కలర్ రాగానే డిఫరెంట్ షైన్, మనకు పట్టు, మనకు పేస్టల్ కలర్ లో ఉన్న లైట్ కలర్ శారీ ఎలా ఉంటుంది, జరీ శారీ, అలాంటి కలర్ ఆ థ్రెడ్స్ లో ఇప్పటికే ఆ షైన్ తెలుస్తుంది. సో 1 hour తర్వాత దీన్ని తీస్తారా? తర్వాత ప్రాసెస్ ఏంటి? ఓకే, 1 hour మనం వెయిట్ చేయలేం కాబట్టి తర్వాత ప్రాసెస్ ఏందో మనం చూద్దాం, పదండి. సో దాన్ని 1 hour వరకు మనం అలా బాయిల్ చేసిన తర్వాత దానికి కలర్ వస్తుంది, అది డిగమింగ్. దాని తర్వాత మనకు చల్లారిన తర్వాత ఇలా తయారవుతుంది. సో ఫస్ట్ మనం చూసిన రా థ్రెడ్ ఏదైతే ఉందో, సిల్క్ థ్రెడ్ అనుకున్నాం కదా మనము, అది కొంచెం రఫ్గా ఉంది బట్ షైనీగా ఉంది. కలర్ వేసిన తర్వాత సాఫ్ట్గా అయిపోయింది, షైన్ ఇంకా ఎక్కువ వచ్చింది. ఇక్కడ మీకు పట్టును పట్టుకున్నట్లు ఉంటుంది. శారీ ఇదే కలర్లో వస్తుంది అనుకుంటా, నాకు తెలిసి బ్రైట్ కలర్, చాలా బాగుంది. కానీ ఒక్కొక్క పోగును చూస్తే ఒక బేబీ లాగా చూసుకోవాలి, చాలా సన్నగా నాజుగ్గా ఉంది. అసలు తీసి అలా ఎలా నేస్తారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఇప్పుడు పడుగు చేయడం అంటారు. పడుగు చేయడం ప్రాసెస్ ఉంది, అది చూద్దాం ఎలా చేస్తారో, పదండి.
పడుగు చేయడం అంటే ఇలా మొత్తం అంతా ఓపెన్ చేసి వీటిల్లో ఫిట్ చేసేస్తారా? మేడం పోగులు ఏమన్నా కానీ నీట్ గా చేస్తాం. ఇప్పుడు మొత్తం క్లీన్ గా చాపేసి ఓకే. పోగులు ఏమున్నా కానీ మొత్తం ప్రతి థ్రెడ్ ఒకటి కూడా వేస్ట్ కాకుండా అన్ని సెట్ చేస్తాం. ఓకే, ఒక్కొక్క థ్రెడ్ వేస్ట్ కాకుండా అన్నిటిని సెట్ చేస్తారు. మనం వాటర్ లో వేసేటప్పుడు చూసాం కదా, దూరంగా థ్రెడ్స్ కట్టారు, అవి ఇప్పుడు హెల్ప్ అవుతాయి. సో ఎంత దూరం మొత్తం పడుగానంటే ఎంత దూరం అయితే మనం ఓపెన్ చేసి పెడతాం అంత దూరం వరకు అలా పెట్టాలి. ఎంతసేపు పెట్టాలండి అలా? 1 hour ఉంటుంది. ఈ ప్రాసెస్ కూడా 1 hour పడుతుంది. అక్కడ మనం చూసాం కదా డైయింగ్, అక్కడ 1 hour మాన్యువలే, ఇక్కడ కూడా 1 hour. ఒక్కొక్క పోగు కూడా విడివిడిగా ఉండే విధంగా చిక్కు లేకుండా ఓపెన్ చేసి ఇలా పెట్టాలి. దీన్ని పడుగు పెట్టడం అంటారు. ఓకే, సో ఇలా అనగానే వచ్చేస్తుందా అండి అంతా? ఓకే మేడం, బిర్ చేస్తాం కదా, స్మూత్ గా వచ్చేస్తుంది. ఫ్రీ మనకు కండిషన్ చేసిన హెయిర్, స్ట్రైట్ చేసిన హెయిర్ ఎలా ఉంటుందో అంత స్మూత్ గా ఇలా అంటుంటే వచ్చేస్తుంది. సో ఇలా రావడానికి మనం ఇంతకుముందుకి సొల్యూషన్స్ వేసాం కదా, సోప్ ఆయిల్ వేసాము అండ్ సోడా ఆయిల్ వేసాము, అవేమైనా హెల్ప్ అవుతాయా దీనికి ఇలా రావడానికి? ఓకే, అంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా సెట్ అవుతుంది. ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది, తక్కువైతే ఏం కాదు. తక్కువైతే ఏం కాదు, కొంచెం ఎక్కువైనా కూడా తేడా వచ్చేస్తుంది. తక్కువైతే ఏంటంటే మనం మళ్ళీ సెట్ చేసుకోవచ్చు, ఎక్కువైందంటే చేతికి రాదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అక్కడ నుంచి చూస్తున్నారు కదా మొదలైంది. థ్రెడ్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తూ దూరం, ఎంత దూరం ఉంటే అంత దూరం వాటినన్నింటిని కూడా మళ్ళీ విడదీయాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క థ్రెడ్ కూడా కనిపిస్తుంది వీటిల్లో, మీకు ఒక్కొక్క థ్రెడ్ కనిపిస్తుంది. ఇది ఒక శారీకి వస్తుందా? ఎన్ని శారీస్కి వస్తుంది? 6 శారీస్కా? ఓకే, ఒక రోజు మొత్తం ఈ ప్రాసెస్కి పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. డిగమింగ్ ఒకటి ప్లస్ 3 days ఈ ప్రాసెస్కి. అయిన తర్వాత పళ్ళు వర్క్ ఉంటుంది కదా, మళ్ళీ పళ్ళు కలర్ డై చేయాలి, అది సెపరేట్. దీని తర్వాత ఏంటంటే ప్రాసెస్ పడుగు అయిపోయిన తర్వాత సరి చేయడం అంటారు. సరి చేయడం. ఓకే, పడుగు అయిపోయిన తర్వాత సరి చేయడం. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ నేమ్స్ లాగా కనిపిస్తున్నాయి, మీనింగ్ అనేది తెలిసిపోతుంది. సో దాంట్లో ఏంటి ప్రాసెస్, దాంట్లో ఏం చేస్తారు? సరి చేయడానికి స్టిఫ్నెస్ కోసం అని చెప్పి సాబుదానాలు అండ్ ద్రావకం ఉంటుంది మేడం, యాసిడ్ అది. ఓకే, అది డివైడ్ దానికి పోగు డివైడ్ అవుతుంది కానీ ఆయిల్ యూజ్ చేస్తాం అది. ఓకే, సాబుదానా అంటే సగ్గు బియ్యంతో మనము స్టార్చ్ చేస్తాం కదా గంజి, దాన్ని పెట్టేసి కొంచెం స్టిఫీనెస్ వస్తుంది. దాంతో పాటు యాసిడ్ ఏదో ఒక ద్రావకం ఉంటుందట, దాన్ని కూడా వేస్తారు. సపరేట్ అయిపోతుంది, ఒక్కొక్కటి ఏదైతే మనకు థ్రెడ్ కనిపిస్తుందో అదంతా విడివిడిగా సపరేట్ అయిపోయి వచ్చేస్తుంది మనకు. బాగుందండి. సో అక్కడ వరకు ఉంది మనకు, ఆ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఒక 1 hour వరకు ఇలాగే పెట్టాలి, అన్ని విడదీయాలి. మొత్తం ఇలా విడివిడిగా ఓపెన్ చేయాలి. ఎందుకు 1 hour ఇలా పెడతాం? ఆల్రెడీ డ్రై అయిపోయింది కదా. డ్రై అయిపోయింది మేడం, ఇలాంటి థ్రెడ్స్ ఉంటాయి మధ్యలో, అక్కడక్కడ ఇలాంటి థ్రెడ్స్ ఉంటాయి, ఇవన్నీ నీట్ గా చేయాలి. ఇవి నీట్ గా చేయకుండా మనం సరి చేస్తామని చెప్పాం కదా, సరి చేస్తే చాలా పోగులు అవుతాయి. టోటల్ గా నీట్ గా చేయాలి. సో ఇలా మనం డ్రై చేయడానికి ఇంకొక రీజన్, యాక్చువల్గా అయితే ఇది కొంచెం వెట్ ఉంటుంది కదా, మనం అక్కడ నుంచి 1 hour తర్వాత తీసిన తర్వాత ఇది కొంచెం వెట్ ఉంటుంది. 1 hour మనం ఇక్కడ ఇలా వీటన్నిటిని కూడా పోగులుగా ఓపెన్ చేసి పెట్టి, ఏవైతే కట్ పీసెస్ ఉంటాయో ఆ కట్ పీసెస్ ని ముళ్ళేస్తూ వస్తారు. కట్ పీసెస్ ఉంటే కనుక దానివల్ల ఏంటంటే మనకు నేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఫ్రీక్వెంట్ గా ఒక ఫ్లో అంటూ వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ మనం సెట్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఇంకొక 1 hour దీన్ని ఇలా స్టే చేయాలి. మరి దీని తర్వాత ప్రాసెస్ మనం అనుకున్నట్లుగా గంజి పెట్టడం, ద్రావకం చేసి సరి కొట్టడం, సరి చేస్తాం. సరి చేస్తే ఏ పోగు ఆ పోగు విడిపోతుంది. టోటల్ విడిపోయిన తర్వాత పళ్ళు, మన పళ్ళు కోసం మళ్ళీ కలర్ దీని మీదనే గుర్తులేసుకుంటాం. మేము షారీస్ పళ్ళు అండ్ బ్లౌజ్ దీని మీద గుర్తులేసేసుకొని దీని మీదనే చుట్టేస్తాం. ఇది మొత్తం అయ్యే ప్రాసెస్ అవుతుంది కదా, 6 శారీస్ కోసం అనేసి అవుతుంది. నాకు తెలిసి వీటిల్లో పళ్ళు అవి వేరే కలర్ లో వస్తూ ఉంటాయి కదా. పళ్ళునే బార్డర్ ని మాత్రం మార్చేస్తారు, చీర బేస్ పాయింట్ మాత్రం మనకు మ్యాంగో ఎల్లో తీసుకుంటారు. అండ్ అలాగే బేస్ తీసుకున్న తర్వాత కూడా దీంట్లో బూటీస్ అవి కూడా మార్చేస్తారు. ఒక్కొక్క శారీకి ఒక దాంట్లో పెద్దది, ఒక దాంట్లో చిన్నది, ఒకటి ప్లెయిన్, అలా. బాగుందండి ఐడియా. అట్లీస్ట్ ఇంత కష్టపడేందుకు ఒక 6 శారీస్ కి ప్రాపర్ గా మనకు మెటీరియల్ రెడీ అవుతుంది. సో దీని తర్వాత ఏంటో చూద్దాం.